నమస్తే రేషియో టీవీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగస్వాములు కావాలి, ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు. ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సుడిగాలి పర్యటన, సమగ్ర ప్రణాళికలతో ముందుకెళ్లాలని ఆదేశాలు. బీసీ హాస్టళ్లలో మెరుగైన విద్య అందించాలి, ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ సమీక్ష. దూలం అరుణ్ తేజ్కు కాంగ్రెస్ నాయకుల సత్కారం, రాహుల్ గాంధీతోనే రిజర్వేషన్ సాధ్యమన్న టీకే. రొమాంటిక్ కామెడీ చిత్రం సుందరకాండ కుటుంబ సమేతంగా చూడాలని యూనిట్ విజ్ఞప్తి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పెద్దాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో కలిసి పెద్దాపురం పురవీధుల మీదుగా శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్నిటికి వెంటనే సత్వర చర్యలు చేపట్టాల్సిందిగా కలెక్టర్, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మన ఇంటిని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా ఊరిని కూడా స్వచ్ఛంగా ఉంచుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. కూటమి ప్రభుత్వం స్వచ్ఛతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆయన వెంట మంత్రి పి నారాయణ, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, కలెక్టర్ షాన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అయిందమ్మా ఇది మనం చేసిన తర్వాత ఈ 7-8 మంత్స్లో? ఇప్పుడు మీకు డాక్టర్స్గా సర్క్యులర్ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాం. వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అమ్మా? సర్క్యులర్ ఎకానమీ ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం. ఏది కూడా వేస్ట్ కాదు. ప్రతి ఒక్క దానికి వేస్ట్ నుంచి హౌ టు క్రియేట్ వెల్త్, రీసైక్లింగ్, రీయూజ్ అండ్ ఆల్సో రీసైకిల్ చేసి సమ్ వే ఆర్ ద అదర్ దాన్ని మళ్ళీ యూటిలైజ్ చేయడానికి, సో దట్ అలా యూటిలైజ్ చేయడం వల్ల మనకి వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ఇలాంటివన్నీ కొంచెం డిక్రీజ్ చేయాలి. నగరంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ విస్తృత స్థాయిలో పర్యటించారు. నగర పురోభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్, కమిషనర్ పి ప్రశాంతితో కలిసి పరిశీలించారు. తొలుత నారాయణపురంలోని గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సందర్శించారు. భవనంలోని మౌలిక సదుపాయాలతో పాటు క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, స్నూకర్, బిలియర్డ్స్, షూటింగ్, జిమ్ పరికరాలను పరిశీలించారు. అనంతరం కాంచనా నగర్లోని స్పోర్ట్స్ పార్క్, ఆల్ బ్యాంక్ కాలనీలోని యోగా పార్కులను సందర్శించారు. అనంతరం జేఎన్ రోడ్లోని స్టోమ్ వాటర్ డ్రైన్ పనులను పరిశీలించారు. నగరంలో ఇప్పటి వరకు 23 కిలోమీటర్ల మేర స్టోమ్ వాటర్ డ్రైన్ లైన్లు ఉండగా వాటికి అదనంగా మరో 10 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉందని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. హుకుంపేటలో నూతనంగా నిర్మిస్తున్న 50.6 MLD సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను సందర్శించారు. జేసీఎస్ చినరాయుడు, ఏసీపీవీ రామలింగేశ్వర్, డీసీఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజావల్లి, సిటీ ప్లానర్ జి కోటయ్య, ఎస్ఈ ఎంసీహెచ్ కోటేశ్వరరావు, జి పాండురంగారావు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ హాస్టల్లో మెరుగైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ సూచించారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్లో సమైక్య తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల హెచ్డబ్ల్యూఓలతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ హెచ్డబ్ల్యూఓల పనితీరు మెరుగుపరుచుకునేందుకు, వారి పనితీరు తెలుసుకునేందుకు నూతన విధానాన్ని తీసుకురావడం జరిగిందని, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల విధి నిర్వహణను విభజించి ప్రతిదానికి కొన్ని మార్కులు కేటాయించడం జరిగిందని తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి రాష్ట్రంలోని వసతి గృహంలలో 244 మంది 4వ తరగతి సిబ్బంది నియమిస్తామన్నారు. బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు ఏ మల్లికార్జున మాట్లాడుతూ జిల్లాలో ఉన్న డిఎస్డబ్ల్యూఓలు ముఖ్య పాత్ర పోషించి ఆయా జిల్లాల కలెక్టర్లను సంప్రదించి నిధులు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ డిసిఎస్ రాజు, ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్ సెక్రటరీ పి మాధవీలత, డిఎస్డబ్ల్యూఓలు బి శశాంక, సత్య రమేష్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చూసుకుంటే మీకు
డిపార్ట్మెంట్లో సీరియస్నెస్ కానీ అలాగే క్వాలిటేటివ్ చేంజెస్ కానీ చాలా వరకు మనం తేవడం జరిగింది. అలాగే కంటిన్యూస్ ఎఫర్ట్ అది జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసుకుంటే బిగినింగ్లో మల్టిపుల్ కంప్లైంట్స్ అంటే మనం అటెండెన్స్ విషయంలో కావచ్చు, లేదంటే యూనిటీ లేకపోవడము, మీద వార్డెన్స్ కానీ ఏబీఎస్ కానీ ఈబీఎస్ ఫ్రీక్వెంట్ కంప్లైంట్స్ వచ్చేవి. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఫ్రిక్షన్ ఉండకూడదు, కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మనము స్టూడెంట్స్ అటెండెన్స్ విషయంలో ఫస్ట్ మనం మొదటగా మనము ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ఎఫ్ఆర్ఎస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. సో దానికి సంబంధించిన ఇంపాక్ట్ కూడా ఆల్రెడీ మేము అసెస్మెంట్ చేస్తున్నాం. అంటే ఏప్రిల్ మంత్ తీసుకుంటే గవర్నమెంట్కి చాలా మటుకు మనకి మేలు జరిగింది. అలాగే పిల్లలకు కానీ స్టాఫ్ అందరికి కూడా ఎటువంటి వివాదాలకి ఆస్కారం లేకుండా ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అనేది మనం అయితే ఇంప్లిమెంట్ చేసాము. చిన్న చిన్న ఇష్యూస్ కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల అరుణకుమారి రాజకీయ ప్రస్థానం, కాంగ్రెస్ పాలనలో మహిళల అభివృద్ధిపై కేసు స్టడీ నిర్వహించి 7వ ర్యాంకు సాధించిన దూలం అరుణ తేజ్ను టీకే విశ్వేశ్వర్రెడ్డి అభినందించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో అరుణ్ తేజ్తో పాటు అరుణకుమారిని కూడా సత్కరించి అభినందించారు. టీకే మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో జాతీయ స్థాయిలో 7వ ర్యాంకును సాధించడం గర్వకారణమని అభినందించారు. అరుణకుమారి మాట్లాడుతూ తాను 2 సార్లు కాంగ్రెస్ నుంచి సర్పంచ్గా గెలిచానని, 3 సార్లు కొవ్వూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానని, 2 సార్లు జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసి ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండటం కాంగ్రెస్తోనే సాధ్యమైందన్నారు. అనంతరం టీకేతో పాటు కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు, పట్నాల శ్రీనివాస్, జేటీ రామారావు, కాటం రవి, బత్తిన చంద్రరావు, బర్రె సుబ్రహ్మణ్యం, బిల్డర్ బాబీ, కిషోర్ కుమార్ జైన్, ఆలీ వారిద్దరిని అభినందించారు. నేను ఎక్స్ సర్పంచ్గా చేసి ఉన్నానండి. అయితే నా రాజకీయ ప్రస్థానం గురించి నా ఇంటర్వ్యూ చేయాలని చెప్పి అరుణ్ తేజ్ గారు నా దగ్గరికి రావడం జరిగింది. నేను చాలా సంతోషపడ్డాను. ఇంతకుముందు చాలామంది కూడా కాలేజెస్ నుంచి, యూనివర్సిటీ నుంచి వచ్చి నా బయోడేటా తీసుకోవటం, నా ప్రొఫైల్ తీసుకోవటం, అలాగే నా పొలిటికల్ జర్నీ గురించి కూడా చేయడం జరిగింది. ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేయటం, టాప్ 10లో నా బయోగ్రఫీ ఆయన టాప్ 10లో రావటం, ఢిల్లీలో మహామహుల సమక్షంలో ఆయన ప్రజెంటేషన్ ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. అరుణ్ తేజ్ దూలం గారికి ఈ విధంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ప్యానెల్ ముందు 20 కేస్ స్టడీని ప్రజెంటేషన్ చేయాల్సిందిగా వారు కోరడం జరిగింది. ఈ ప్రజెంటేషన్లో నాకు 7వ స్థానం లభించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మన స్థానికంగా ఉండేటువంటి ఈ కాంపిటీషన్కి ఉన్నటువంటి అర్హత ఏంటంటే, మహిళలు రాజీవ్ గాంధీ గారు 1989లో తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు ఏ విధంగా 33% రిజర్వేషన్ కల్పించారు. ఆ రిజర్వేషన్ తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థలలో మహిళా పాలనలో ఉన్నటువంటి అభివృద్ధి గురించి ఆ కేస్ స్టడీ అనేది జరిగింది. మనకి రాజీవ్ గాంధీ గారి చట్టం తీసుకురాకముందు స్థానిక సంస్థలలో పరిపాలనలో కేవలం మహిళ యొక్క సభ్యత్వం అనేది సుమారు 5% కంటే తక్కువ ఉంది. అంటే ప్రతి 100 మందిలో చూసుకుంటే 5% కంటే తక్కువ మంది మాత్రమే మహిళల ప్రాధాన్యత ఉంది స్థానిక సంస్థలలో. ఈరోజు దేశంలో సుమారు 2.8 లక్షల మన పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీల్లో సుమారు దేశవ్యాప్తంగా 46% మహిళలే ఉన్నందుకు ఇది రాజీవ్ గాంధీ గారి. కొవ్వూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ అరుణకుమారి గారు చాలా గొప్పగా వ్యక్తిగా ఒక మహిళా నాయకురాలిగా ఎదగటం గురించి దోలు అరుణ తేజ గారు ఒక వ్యాసం డాక్యుమెంటరీ రచించి దాన్ని అక్కడ ప్రజెంట్ చేశారు. దానికి 10వ అవార్డు రావడం కూడా గర్వకారణం. కాబట్టి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అరుణకుమార్ గారు అందరూ కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు చేసి పారిపోయే రోజుల్లో నేనున్నానని చెప్పి ఆవిడ 3 సార్లు పోటీ చేసి తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి ఫస్ట్ గుంట మన జిల్లాలుగా వారీగా సభ అధ్యక్షురాలుగా 2వ ఆవిడ, ఫస్ట్ గాదం కాలదేవి ఎవరు చేశారు మొత్తం. తర్వాత అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చేసేవాళ్ళే అసలైన లీడర్స్. మామూలుగా పార్టీ అధికారులు ఉంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పార్టీ కోసం కష్టపడే ఆవిడకి అవార్డు వస్తాం, ఆవిడకి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే చిరంజీవి తేజ కూడా
ఇలాంటివన్నీ కూడా ఎక్కువ రాసి జాతికి సంబంధించిన విషయాలు ప్రజల దృష్టిలో తీసుకెళ్లవలసి కోరుతూ అబ్బాయిని దీవించడం జరుగుతుంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన సుందరకాండ చిత్రం ఈ నెల 27న విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా యూనిట్ రాజమండ్రి విచ్చేసింది. హీరో నారా రోహిత్, నిర్మాత సంతోష్, హీరోయిన్లు శ్రీదేవి, వీర్తి వాగవి స్థానిక షెల్టన్ హోటల్లో మీడియాతో మాట్లాడారు. సుందరకాండ సినిమా రొమాంటిక్ కామెడీతో కూడిన ఒక మంచి కుటుంబ కథా చిత్రమని హీరో నారా రోహిత్ అన్నారు. వినాయక చవితి రోజున విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక హోటల్ షెల్డన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారా రోహిత్ చిత్ర యూనిట్ సినిమా విశేషాలను పంచుకున్నారు. సుందరకాండ చిత్రం అందరి హృదయాలను తాకుతుందన్నారు. ఇది మంచి కుటుంబ కథా చిత్రమని అందరినీ అలరిస్తోందని అన్నారు. సుందరకాండ సినిమాలో రఘుబాబు, అజయ్, నరేష్, సత్య తదితరులు నటించారన్నారు. ట్రైలర్, పాటలకు ఇప్పటికే మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ సినిమాను ఆదరించి తమను ఆశీర్వదించాలని ప్రేక్షకులను కోరారు. యాజ్ అ టీమ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక మంచి ఎంటర్టైనర్, ఒక మంచి రామ్ కామెడీ ఫ్యామిలీస్తో పాటు పోయి ఎంజాయ్ చేయొచ్చు అని ఒక సినిమా తీసామని నమ్మకం ఉంది. డెఫినెట్గా ఆడియన్స్కి చూసి నచ్చాలి. పాజిటివ్గానే ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫెస్టివల్ రోజు సినిమా రిలీజ్ అవుతుందంటేనే చాలా సంతోషమైన ఒక విషయం. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది, టైటిల్లోనే ఒక పాజిటివ్ వైబ్ ఉంది. సో దాంతో వీఆర్ వెయిటింగ్ ఫర్ పాజిటివ్ రిజల్ట్స్ ఆల్సో. సో మీరందరూ ఇవాళ వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ తప్పకుండా మా సినిమాని చూసి మీరందరూ ఆదరించాలి. నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిలిం వస్తుంది సుందరకాండ. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మళ్ళీ స్క్రీన్లో నన్ను చూడాలి. ఇప్పటి నుంచి గ్యాప్ లేకుండా చాలా సినిమాలు చేయాలని ఉంది. సో ఐమ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్. మా టీమ్కి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ మై కో యాక్టర్స్ రోహిత్ గారు, వీర్తి, అండ్ దెన్ చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. నరేష్ గారు, వాసుకి గారు, సునైనా గారు, సత్య గారు, అభినవ్ గారు, ఇలా చాలామంది ఉన్నారు. అందరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు ఈ సినిమాలో. ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ దెమ్. అండ్ మా డైరెక్టర్ వెంకటేష్ గారు అండ్ ఫస్ట్ ఫిలిం, బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన నరేషన్లో మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను. సో దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇప్పటివరకు సినిమా ఎంత బాగా తీశారో రిలీజ్కి కూడా అంత మంచిగా సినిమాని ఆడియన్స్కి దగ్గర తీసుకెళ్తున్నారు, మంచి రీచ్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ everyone for coming here. I am Veerti Vagani and this is my first few films in Telugu industry. Right now I feel very very grateful. I'm really happy that I'm coming up with Sundarakanda, and this film is very close to my heart, and especially all of us have put in a lot of effort. Like, it was an honor to be working with Rohit Nara sir and Sridevi ma'am, and especially Venki. He has definitely made me so good at my own job, like acting, and I'm just very very grateful to him for making me Ira and choosing me and believing in me. So yeah, thank you so much Venki, and Santosh Anna, thank you so much for making me feel comfortable the whole time. So this film is coming out on 27th of August. I am really hoping that you guys will go out and watch our film, and we are waiting for your response. August 27th వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తున్నామండి. సో మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, చాలా మంచి కామెడీ ఎంటర్టైనర్గా అని కూడా చెప్పొచ్చు. సో చాలా బాగా వచ్చింది. అండ్ చాలామంది సీనియర్ ఆర్టిస్టులు మూవీలో నటించడం జరిగింది. నరేష్ గారు, వాసుకి గారు, అలాగే సత్య, అభినవ్, అండ్ కెమెరామ్యాన్ వచ్చేసి ప్రదీష్. తను ఇంతకుముందు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఇలా చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. అండ్ మ్యూజిక్ వచ్చేసి లియాన్ జేమ్స్ ఇచ్చారండి. సో నిన్న కూడా ఒక సాంగ్ రిలీజ్ చేసాం, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు దాకా ట్రైలరు అండ్ మూవీ రిలేటెడ్ ఏవైతే వచ్చాయో అవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాగే మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి మా మూవీని తప్పకుండా ఆగస్ట్ 27వ తారీఖున థియేటర్స్లో చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటామండి. రాజమహేంద్రవరం చిరంజీవి యూత్ ఆధ్వర్యంలో మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి వీరాభిమాని జనసేన నాయకుడు అక్కిరెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు స్థానిక సంజీవిని బ్లడ్ బ్యాంకులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ హాజరయ్యారు. రక్తదానం చేసిన 60 మంది అభిమానులను అభినందించి వారికి జ్ఞాపికలు అందజేశారు.
అనంతరం చిరంజీవి పుట్టినరోజు కేక్ కట్ చేసి చిరంజీవి అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించిన అభిమానులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు, నగర జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు దిగ్గజం సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణం సిపిఐకి తీరని లోటని జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. స్టేడియం వద్దనున్న సిపిఐ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల దాకా ఎదిగారని, 3 దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేత అని కొనియాడారు. ఆయన పార్టీకి అందించిన సేవలు అజరామరమని నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకుని వెళ్లి ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేస్తామన్నారు. సిపిఐ నాయకులు కుండ్రపు రాంబాబు, వంగమూరి కొండలరావు, సప్ప రమణ, నల్ల బ్రహ్మరాంబ, లావణ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, పీడిత తాడిత వర్గాలకు ఇది తీవ్రమైన లోటు. మార్కిస్టు మేధావిగా, సైద్ధాంతికంగా ఆయన పనిచేసినప్పుడు ఎప్పుడు కూడా ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం, రైతుల కోసం ఆయన వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉంటూ ఆయన పనిచేశారు. ఆయన మృతి తీరని లోటు. ఆయన లోటుని భర్తీ చేయడం కూడా చాలా కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మాకు ఇచ్చిన లక్ష్యాలను, ఆశయాలను మున్ముందుకు తీసుకెళ్తామని ఆయనకి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సిపిఐ తూర్పుగోదావరి జిల్లా సమితి, అలాగే ఏఐటీసీ రాజమండ్రి జట్టు లేబర్ యూనియన్, ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, మహిళా సమాఖ్య, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, అన్ని సంఘాల తరఫున ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. స్థానిక కంబాల చెరువు పార్కు వద్ద శనివారం స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ ఇన్ఛార్జ్ కమిషనర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, స్థానికులతో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. తొలుత డ్రోన్ సాయంతో కంబాల చెరువులో దోమల మందును పిచికారీ చేశారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్సీ చేతుల మీదుగా చెరువులో దోమల నివారణకు గంబూషియా చేపలను విడిచిపెట్టారు. దోమల వృద్ధి కేంద్రాలను ఎప్పటికప్పుడు గుర్తించి లార్వా దశలోనే నియంత్రించడంపై దృష్టి సారించాలని పబ్లిక్ హెల్త్ సిబ్బందికి కలెక్టర్ సూచించారు. కాలువలు, కుంటల్లో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటుగా రసాయనాలు పిచికారీ చేయాలన్నారు. సోము మాట్లాడుతూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఒక బృహత్తరమైన కార్యక్రమం అన్నారు. ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా మొక్కలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజావల్లి, ఎస్ఈఎం సిహెచ్ కోటేశ్వరరావు, సిటీ ప్లానర్ జి కోటయ్య, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్ పాల్గొన్నారు. దివాన్ చెరువు గ్రామానికి చెందిన యువకులతో మానవ సేవే మాధవ సేవ అనే పేరుతో ఒక గ్రూప్ను ఏర్పాటు చేసి దాని ద్వారా నిరుపేద కుటుంబాలకు ప్రతి వారం అవసరమైన బియ్యం, ఇతర నిత్యావసరాలు, ఇతర వస్తువులను అందజేయనున్నాయని ఎర్రంశెట్టి కృష్ణమూర్తి తెలిపారు. దీనిలో భాగంగా రాజానగరం మండలం నామవరం శివారున నివాసం ఉంటున్న గేలం వీరారాఘవయ్య అనే వృద్ధురాలికి శుక్రవారం సాయంత్రం ఎర్రంశెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గ్రూపు సభ్యులు నెలకు సరిపడా బియ్యం, పప్పులు, నూనె, కోడిగుడ్లు, దుస్తులు అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఆమె నివాసం ఉంటున్న గుడిసె వర్షానికి కారిపోతుండటంతో గ్రూపు సభ్యులు బరకం, తాడు తెచ్చి ఇంటిపై కప్పి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ 3 నెలల క్రితం మానవ సేవే మాధవ సేవ గ్రూపు ఏర్పాటు చేశామని, సభ్యులు ఎంపిక చేసిన నిరుపేద కుటుంబానికి సభ్యుల సహకారంతో నిత్యావసరాలు అందజేస్తున్నామన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమకు చాలా ఆత్మ సంతృప్తినిస్తుందన్నారు. సహకరిస్తున్న గ్రూపు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రతి గురువారం మా గ్రూపు సభ్యులు ఎంపిక చేసిన మన చుట్టుపక్కల గ్రామాల్లోని అత్యంత నిరుపేదలను ఎంపిక చేసుకొని వారికి ఒక నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు రాజానగరం మండలం నామవరం గ్రామానికి చెందిన గేలం వీరరాఘవమ్మ గారికి సహాయ కార్యక్రమం చేయడానికి ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమెకి ఇవ్వడానికి బట్టలు, ఆమె బాగా పూరి గుడిసెలో కాపురం ఉంటున్నారు కాబట్టి ఆ గుడిసె వర్షంతో కారిపోతున్నందున పాకపై కప్పడానికి బరకం తెచ్చాం. ఎగ్స్, బ్రెడ్, బిస్కెట్లు, రస్కులు, 25 కేజీల సన్నబియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు, కిరాణా తీసుకుని రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మానవ సేవే మాధవ సేవ గ్రూపు సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మా గ్రూపు సభ్యులు
మాది దివాంచెరు గ్రామం సార్. నా పేరు ఎర్రంచెడి కృష్ణమూర్తి. ఒక 2-3 నెలల క్రితం మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ఒక గ్రూపును తయారు చేసి మా చుట్టుపక్కల ప్రాంతాల్లోని యువత అందరినీ ఆ గ్రూపులో యాడ్ చేసుకొని మేము ఆ గ్రూప్ ద్వారా మా గ్రూప్ సభ్యుల ద్వారా వివిధ గ్రామాల్లో ఉన్న అత్యంత నిరుపేదలను గుర్తించి వారికి ఒక వారం ప్రతి గురువారం ఒక కుటుంబానికి 4 రోజులకు పైగా సరిపడగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు వీర్రాఘవం గారిని కలవడం మాకు సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఆమె పరిస్థితిని చూసి ఆమెకి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేసే ఉద్దేశంతో కూడా మేము ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద ఘనంగా పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు జరిగాయి. మెగా ఫోర్స్ వేమగిరి అల్లంపల్లి ప్రసాద్, సోమలంక తేజ కేక్ కట్ చేసి వృద్ధులకు, నిరస్రాయులకు, దివ్యాంగులకు భోజనాలు అందించారు. ఈ సందర్భంగా మెగా ఫోర్స్ ఎల్లప్పుడూ సామాజిక సేవలో ముందుంటుందని అల్లంపల్లి ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యం ఎంతో మందికి అన్నదానం చేస్తూ ప్రతిరోజు వృద్ధుల సేవలో ఉంటున్న ముత్యాల పోసి కుమార్ సత్య దంపతులను మెగా ఫోర్స్ తరపున అల్లంపల్లి ప్రసాద్, సోమలంక తేజ, రావిపాటి గణపతి, కొత్తూరు వీరబాబు, ఏలూరు సంతోష్, చింతల గణేష్ ఘనంగా శాల్వాతో సత్కరించారు. ట్రస్ట్ అధ్యక్షులు ముత్యాల పోసి కుమార్ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న మెగా ఫోర్స్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మెగా అభిమానులు, ట్రస్ట్ సభ్యులు కేవీఆర్ సాగర్ పాల్గొన్నారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగస్వాములు కావాలి, ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు. ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సుడిగాలి పర్యటన, సమగ్ర ప్రణాళికలతో ముందుకెళ్లాలని ఆదేశాలు. బీసీ హాస్టళ్లలో మెరుగైన విద్య అందించాలి, ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ సమీక్ష. దూలం అరుణ్ తేజ్కు కాంగ్రెస్ నాయకుల సత్కారం, రాహుల్ గాంధీతోనే రిజర్వేషన్ సాధ్యమన్న టీకే. రొమాంటిక్ కామెడీ చిత్రం సుందరకాండ కుటుంబ సమేతంగా చూడాలని యూనిట్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.